ఏది ఏమైనా మాధవ అలేఖ్యని అడగడం తప్పే కాదండి. మా అమ్మా నాన్న ఏదో వాళ్ళలా చెప్పాలి కాబట్టి చెప్పారు. వాడడిగింది కరెక్టే. లేదు మహా, మావయ్య గారు చెప్పినట్టు మాధవ్ అసలు ఆ టాపిక్ తెచ్చి ఉండకూడదు. ఏంటండి మీరు మాట్లాడేది? తేవాల్సిన అవసరం ఎలా ఉండదు? ఒకప్పుడు సుహాసిని పెళ్లి విషయం గురించి బయటికి తెలియకుండా ఉండాలి అనుకున్నాం. అంటే ఇంటి పరువు పోకుండా ఉండాలనే కదా. ఈ ఇంటి పరువు అంటే రాఘవ ఇంకో పెళ్లి చేసుకోవడమే కాదు. అలేఖ్య ప్రవర్తన కరెక్ట్గా లేకపోయినా కానీ ఈ ఇంటి పరువు పోయినట్టే. ఈ విషయం గురించే వాడు మాట్లాడుంటాడు. మనం వాడికి సపోర్ట్ చేయాల్సింది పోయి మాధవ్దే తప్పంటే ఎలా? నువ్వేనైనా చెప్పు మహాలక్ష్మి. మీ తమ్ముడని చెప్పి నువ్వు వెనకేసుకుని రాకు. ఒక ఆడపిల్లని ఎక్కడికెళ్ళి వస్తున్నావు ఈ టైం దాకా అని అడిగే హక్కు ఒక మరిదిగా తనకి హక్కు లేదు. అదేంటండి? మరిదైతే ఏంటి, బావైతే ఏంటి? ఎవరైనా అడిగే పద్ధతిలో అడుగుతారు కదా. ఇక్కడ చిన్న పెద్ద అని ఒక తేడా ఉంది. అది అలేఖ్య అడిగింది కదా, మరి ఎందుకు అప్పుడే సమాధానం చెప్పలేదు? ఏమడిగింది తను? ఎంత ఘాటుగా అడిగింది. నువ్వు ఎవరు నన్ను అడగడానికని అడిగింది. మాధవ్ సమాధానం చెప్పాడా? అసలు నువ్వు నన్ను అడగడానికి నువ్వు నా భర్తవా అని అడిగింది. అది ఎంత పెద్ద మాట. చూశారు కదా, అది నోరు చేతిలో పెట్టుకుని మాట్లాడుతుంది. అలాంటి మాటలు కూడా సమాధానం చెప్పకుండా సైలెంట్గా ఉంటే మీరన్నట్టుగానే తప్పు మనదే అవుతుంది. మహా, ఇక్కడ ఆవేశపడ్డం కాదు. నువ్వే అంటున్నావు పరువు గురించి మాట్లాడేటప్పుడు తనేమని అడిగింది. అలేఖ్య అడిగిన ప్రతి మాటలో ఒక అర్థం ఉంది. అంటే ఇంటికి లేటుగా వస్తే ఎవరో ఒకరు లిఫ్ట్ ఇస్తే దాన్ని తప్పుపడుతున్నారు, ప్రశ్నిస్తున్నారు. మరి నాకు తెలియకుండా నా భర్తకి పెళ్లి చేశారు కదా, అది పరువు తక్కువ పని కాదా? అదే కదా తను అడిగేది. చూడు మహా, ఇవన్నీ చేదు నిజాలు అంటారు. తను చెప్పింది నిజమే, కానీ అది చేదుగా ఉన్నప్పుడు దాన్ని మనకి చెప్పడానికి సాహసించడం కరెక్ట్ కాదు. అది కాదండి, అసలు ఇంట్లో ఏది తప్పో ఏది ఒప్పో తెలియని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అలా ఎందుకు ఏర్పడుతున్నాయి? జీవితం పైన స్పష్టమైన అవగాహన ఏర్పరచుకోకపోవడం వలన. ఎవరి వరకు వాళ్లే కరెక్ట్ అని అనుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే రాఘవ్ చేసింది అసలు కరెక్టే కాదు. అలాగే ఇప్పుడు మాధవ్ కూడా అలేఖ్యతో అడిగిన విధానం కూడా కరెక్ట్ కాదు. అసలు ఈ ఇంటికి ఓ నియమాలు నిష్టలు అంటూ ఏవీ లేవు. ఇప్పుడు రాఘవ పరిస్థితి ఎలా అయ్యిందంటే తెలియక చేతులు కాల్చుకుంటే తెలిసి చికిత్స చేయించుకోవాల్సి వచ్చినట్టుగా ఉంది. అలేఖ్య పట్టుబట్టి ఈ వ్రతం విషయంలో ఎట్టి పరిస్థితుల్లో నేనే పీటల మీద కూర్చోవాలని ఒక మొండి పట్టుదలతో ఉంది. నేను ఓడిపోకూడదు, ఓడిపోతే ఇక అపజయమే అన్నట్టు తను ఫీల్ అయిపోతోంది. లేదు మహా, ఓడిపోవడంలో పోగొట్టుకోలేదు. ఒక మనిషి పోవటం వల్ల ఓటమి ఎందుకు కలిగిందో తెలుసుకున్నాక ఇక నిన్ను ఎవరు ఓడించగలుగుతారు? ఆ తెలుసుకోవడం అన్నదాని గురించి ఏమీ ట్రై చేయట్లేదు. నేను ఇంటికొచ్చిన అల్లుణ్ణి, నాకంటూ ఒక హద్దు ఉంటుంది. అంతవరకే నేను మాట్లాడగలుగుతాను. ఇప్పుడు నేను నీతో మాట్లాడుతున్నాను అంటే నువ్వు నా భార్యవు కాబట్టే. మనుషులన్నాక బలహీనతలుంటాయి. ప్రతి ఒక్కరిలో ఏది బలమో ఏది బలహీనతో మనం తెలుసుకోవాలి. అనుకూల పరిస్థితి లేనప్పుడు ప్రతికూల పరిస్థితిలో ఎలా మాట్లాడాలి, ఇప్పుడు ఏ మాట మాట్లాడితే అది ఎలా రివర్స్ అవుతుందో అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఇవన్నీ లేనప్పుడు ఇలాంటి అనర్థాలకే దారితీస్తుంది. మహా, ఇప్పుడు ఈ రాద్ధాంతం ఎంతవరకు దారితీస్తుందో అనేదే నా భయం. అందుకే నేను ఇలా మాట్లాడుతున్నాను. ఏం చేస్తాం చెప్పండి? ఏ పరిస్థితులకైనా దారి తీయనివ్వండి. మాధవ్ ఎంత బాధపడుంటాడో ఏంటో. వాడికి ఏదో విషయం తెలియకుండానే ఇలా మాట్లాడండి. ఊరికే మాట్లాడే మనిషి కాదు కదా. మాధవ్ గురించి మీకు కూడా తెలుసు కదా. సార్, ఇంత రాత్రి వేళ మీరు వెళ్ళి అలేఖ్యని వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేయకుండా ఉండాల్సింది సార్.
ఇన్ని రోజులు ఇక్కడ ఏం చేసినా ఓకే కానీ వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేస్తే ఈ టైంలో వాళ్ళందరూ ఏమనుకుంటారో, అసలు ఏం జరిగిందో ఏంటో. ఏం జరగదని నాకు తెలుసు ప్రియా. ఏం జరుగుతుందో చూడాలనుకుంటే కొద్దిగా వెయిట్ చేయి. జరగబోయే ఇంట్రెస్టింగ్ సీన్ ఇక్కడ మన ఇంట్లోనే చూద్దు గాని.